హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము మార్నింగ్ ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని టెంపుల్ కి వెళ్దాము అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఇది మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ. సో దిస్ ఇస్ అవర్ 10th యానివర్సరీ. మేము అనుకున్నాం ఎగ్జాక్ట్ గా వెడ్డింగ్ యానివర్సరీ టైంకి మేము ఉండము నాష్విల్ లో. సో అందుకే ఈ రోజు గణేష్ టెంపుల్ కి వెళ్ళేసి వద్దాము అని చెప్పి అనుకున్నాం. ఆశమ్మకి కూడా గణేష్ టెంపుల్ అంటే చాలా ఇష్టము. ఏమైనా ఇట్లా మనకు మంచి డేస్ అట్లా ఉంటే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని వస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఆల్రెడీ ఇండియాలో మా అమ్మ వాళ్ళు వెళ్ళి పూజ అవన్నీ చేయించారు. బట్ స్టిల్ మేము కూడా వెళ్ళి మేము కూడా వచ్చాం దేవుడు అని చెప్పి దండం పెట్టుకొని వద్దాము అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే దోశ ప్రిపేర్ చేసేసుకొని ఐషానికి తినిపించేసి స్టార్ట్ అయిపోతాము. అండ్ నేనైతే చాలా ఈరోజు కట్టుకునే శారీ నాకు నా ఫేవరెట్ శారీ. నేను 2 years బ్యాక్ మా హౌస్ వార్మింగ్ అప్పుడు కొనుక్కున్నాను అనితా సిల్క్ స్పేస్ లో. అది ఇప్పుడు కట్టుకుంటున్నా. ఇది ఒక్కటి నాకు అసలు ఎప్పుడు ఇష్టం ఉంటాయి కదా, మంచి అకేషన్ కి కట్టుకుందాం అని చెప్పి అట్లా 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 వెళ్ళిపోతూనే ఉంటాయి. ఫైనల్ గా ఇప్పుడు తల్లి సూపర్ డ్రా చేసావు నాన్న, చాలా బాగా డ్రా చేసావు. వెరీ ప్రిటీ కన్నమ్మా, వెరీ బ్యూటిఫుల్, చాలా మంచిగా ఉందమ్మా, చాలా బాగుంది. ఐషాని చాలా బ్యూటిఫుల్ ఆర్ట్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంటది కదా నాన్న. చాలా చాలా మంచిగా ఆర్ట్స్ చేస్తుంది. నేను దోశ బ్యాటర్ చేసి పెట్టేశాను. ఆ దోశ బ్యాటర్ చేసింది కూడా చూడాలి ఎలా వస్తాయి దోశలు అని చెప్పి 1 కప్పు మినపప్పు, 1 కప్ ఆఫ్ రైస్ అండ్ మిల్లెట్స్, మెంతులు, చనాదాలు అట్లా అంతా వేసి వేసా. యూజువల్ గా దోశ వేసినప్పుడు అయితే ఖచ్చితంగా 2 cups ఆఫ్ రైస్ అయింది. ఏదో ఒక దాంతో సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. చూడాలి. మిల్లెట్స్ అయితే ఎప్పుడు వేయలేదు నేను. యూజువల్ గా జస్ట్ ఇట్లా ఎక్కువ దోశ కన్నా మినపట్టు లాగా వేసేసుకుంటాం హోల్ మినపప్పుతో. అది ఐషానికి కూడా బాగా నచ్చుతుంది. మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది అది మినపట్టు చేస్తే. అండ్ దోశలు ఐషానికి అయితే భరతే వేయాలి. నేను పచ్చడి పట్టేస్తా, నువ్వు నీ బిడ్డకు దోశ వేసేస్తే నాకు దోశ పెట్టు. ఏం డ్రా చేస్తున్నావు చెప్పవా? ఇష్టం లేదా? ఇంకా స్టిల్ అలకపోలేదా? సరేలే. మరి యోగా డ్రింక్ బయట పెట్టాం కదా ఆల్రెడీ. ఏం డ్రా చేస్తున్నావు నాన్న ఇంతకది? అంత బ్యూటిఫుల్ ఆర్ట్ ఏంటిదిరా? సేమ్ ఇలాంటి ఆర్టేనా? అలాంటి ఆర్టేనా? అది వేరేనా? నాకు గిఫ్ట్ కావాలి వెడ్డింగ్ యానివర్సరీకి. మా ఇద్దరిని డ్రా చేసి నేను నా ఫోటో నీకు వచ్చి కదా డ్రా చేసి మనం అడిగే కదా చేసిస్తావు కొంచెం మాకు. మీరు చాలా మంది నాకు ఇంతకు ముందు బ్లాగ్స్ లో మీ మిక్సీ అంటే ప్రీతి మిక్సీ ఇది తెచ్చుకొని కూడా అంతే. ఇది కూడా క్లోజ్ టు 9.5 years. నాకు మ్యారేజ్ అయినాక 5 months కి మా పెద్ద తమ్ముడు వాళ్ళకి మ్యారేజ్ అయింది. అప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా నేను. ఇది మంచిగానే వర్క్ అవుతుంది. ఒక 2 సార్లు ఇది పోయింది. ఇది అమెజాన్ లో భరత్ ఆర్డర్ చేసి ఫిక్స్ చేశాడు. నాకేం ప్రాబ్లం లేదు, మంచిగా పనిచేస్తుంది. ఏం చేస్తున్నావు? జింజర్ బ్రెడ్ చేస్తున్నావా? ఓ శాంటాగున్నా? శాంటానా? శాండ్తోనా? ఓకే. దోశ మంచిగా వచ్చింది. భరత్ని క్రిస్పీగా అడిగితే దోశని సూపర్ క్రిస్పీగా చేశాడు. సూపర్ క్రిస్పీ దోశ అయ్యింది. బట్ టేస్ట్ బాగుంది కదా. మిల్లెట్స్ అట్లా మన మామూలు దోశ లాగే ఉంది, మంచిగా ఉంది. ఇంట్లో ఈరోజు మా స్వాతి వాళ్ళైతే ఇంకా బియ్యం బదులు జొన్నలు వేసుకుని చేసుకున్నారు. అంటే వాళ్ళు చెప్తున్నారు జొన్నల దోశ చాలా బాగుంది అని చెప్పి. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది.
టెంపుల్ కి వెళ్ళేలోపే ఫాస్ట్ గా లంచ్ కూడా ప్రిపేర్ చేసేద్దాము. భరత్కేమో చాలా నచ్చిందంట దోశ. సో తనకు చాలా నచ్చితే తను 3 పూట్లో తినేస్తాడు. అండ్ అది కొంచెం హెల్దియర్ వర్షన్ లాగే చేసాం. అండ్ పచ్చడి కూడా ఎక్కువ నూనె అట్లా వేయకుండానే చేసుకున్నాం. ఐషాని కోసం అయితే లంచ్ కి క్యారెట్ కూర చేసేస్తా. తనకి ఇష్టం క్యారెట్. వెజిటేబుల్స్ మంచిగా తింటది, ఎనీ వెజిటేబుల్. నిన్న అడుగుతుంది నన్ను, దొండకాయ లేవా ఇంట్లో అని చెప్పి, లేవమ్మా తెచ్చుకుందామని చెప్పి. బిడ్డా సూపర్ నాని, చాలా బాగుందిరా. నేను కూడా ఇంకా క్రిస్పీ దోశ వేసుకొని వచ్చేస్తున్నా, ఓకేనా? లంచ్ అన్ని ప్రిపేర్ చేసేసా. అండ్ ఇది నేను కట్టుకునే సారీ, దిస్ బ్యూటిఫుల్ కంచిపట్టు చీర. నాకు ఇది ఎంత ఇష్టమో ఈ కాంబినేషన్. ఫైనల్లీ ఇప్పుడు కట్టుకుంటున్నా. సో ఇది నేను తీసుకుంది వచ్చేసి అనితా సిల్క్స్ లో. దీనికోసం నేను బ్లౌజ్ కూడా అప్పుడు డిజైన్ చేయించుకున్నా. చెక్ చేసుకుంటే ఫస్ట్ అంతే కదా, 2 years బ్యాక్ అమ్మ నాకు బ్లౌజ్ సరిపోతుంది లేదా ముందు చెక్ చేసుకోవాలి అనుకున్నా. లక్కీగా అది కూడా సరిపోతుంది. ఐషానికి రెడీ చేసేసి ఇంకా నేను రెడీ అవుతా. నాకు లక్కీగా టెంపరేచర్ కూడా అంత ఏం డ్రాప్ అవ్వలేదు, మంచిగానే ఉన్నాయి. బట్ చీర కట్టుకొని కార్ ఎక్కడం అయితే చాలా పెద్ద టాస్క్. రిజిస్టర్ పెట్టావా కార్ సీట్ లో? ఎక్కిసి అది ఎట్లా పడిపోయిందో తల్లి. అవునమ్మా, నీది చాలా బాగుంది నాన్న, అమ్మదానికన్నా నీది చాలా ప్రిటీ ఉందమ్మా. కింద వద్దులే, సరే చాలు వెళ్దామా. వెల్, మా దర్శనం అయితే అయిపోయింది, చాలా మంచిగా అయింది. ఆయిషాని నేను ఇంత తనకు అర్థమవుతుంది, లంగా జాకెట్ కి ఇట్లా పైన అది ఉంటే కార్లోనే కదా ఇప్పచ్చు కదా, ప్రశాంతంగా ఉంటది నాకు అని చెప్పి. నాకే అనిపించింది తనకు వర్క్ వేయించేటప్పుడు కొంచెం చూసుకొని ఇట్లా నెక్ దగ్గర లేకుండా వేపించాలి అని చెప్పి, తనని ఎందుకు ఇబ్బంది పెట్టడము అని. అంతేనా కదమ్మా? ఇంటికి వచ్చేసాం. మాకు ఇక్కడి నుంచి 1 గంట పోవడం 1 గంట రావడం అవుతుంది. మా మొక్కలు చూస్తే అందరికి ఫుల్ నిద్ర వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక వికెట్ పడిపోయింది. లోపలికి వెళ్ళి మంచిగా ఒక 2 hours స్నాప్ చేద్దాం. చలో అయిపోయింది. మంచిగా కాఫీ తాగేసి రీఛార్జ్ అయి పైకి వచ్చేసా. అండ్ మేము యానివర్సరీకి వెకేషన్ కి వెళ్తున్నాము. దానికోసం కొన్ని స్టఫ్ ఆర్డర్ చేసాం. అందులో అయితే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. 2 కూడా టారీ బుష్ నుంచే ఆర్డర్ చేశాను. దిస్ ఇస్ స్టోర్. చూనికి మంచిగా పెద్దగా ఉంది అండ్ చాలా స్టఫ్ పడుతుంది. ఇంకా నేను పూర్తిగా మొత్తం ఓపెన్ చేయలే, వచ్చాయి అట్లా పెట్టేసా. నేను ఓపెన్ చేయలే ఇంకా అసలు. ఇంకా ప్లీజ్, చాలా స్టఫ్ పడుతుంది, చాలా రూమ్ ఉంది దీంట్లో. మంచిగా ఎన్ఎఫ్ ఇట్లా ఒక మంచిగా జిప్ ఉన్న పాకెట్ ఉంది, ఇది కూడా సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఇలాంటి టోట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇది రెగ్జిన్ క్లాత్. మీరు ఎక్కువసేపు వేసుకున్నా కూడా షోల్డర్ పెయిన్ రావద్దు. నా మార్క్ జేకబ్స్ వచ్చేసి అది లెదర్. ఏమో మనకు అప్పుడప్పుడు అట్లా షోల్డర్ పెయిన్ వస్తుంది చాలా సేపు మోస్తే. సో ఏమైనా వెకేషన్ లో ఐషాని కోసం చాలా స్టఫ్ పెట్టుకొని అట్లా ఉంటే ఇది బెటర్గా ఉంటది కదా అని చెప్పి ఇది తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ క్యూట్, మంచిగా ఉంది. సో నాకు ఇట్లా నా రెగ్యులర్ బ్యాగ్స్ నుంచి ఒక బ్రేక్ లాగా అనిపించింది. బాగుంది కదా ఐషమ్మ? ఓకే, సో నెక్స్ట్ ఐషానికి నచ్చిన బ్యాగ్ ఇదేనా? ఐషానికి ఇది చాలా బాగా నచ్చింది. అవునా? సో ఇది నీకోసం దాచి పెట్టానా? పెద్దగా తీసుకుంటావా? అమ్మాయిలు ఉంటే ఇదొక అడ్వాంటేజ్. ఈ బ్యాగ్ దిస్ ఇస్ వెరీ స్టైలిష్. మంచిగా ఇట్లా మనం టైట్స్ స్వెట్ షర్ట్స్ వేసుకుని క్రాస్ బాడీ లాగా వేసుకున్నా చాలా బాగుంటది. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి 2 జిప్స్ ఉన్నాయి. సో 2 జిప్స్ ఉన్నాయి. లోపల ఇంకొక చిన్న కంపార్ట్మెంట్ కూడా ఉంది. చూడొచ్చు నానా, 2 జిప్స్, లోపల ఇంకొక చిన్న కంపార్ట్మెంట్. దీంట్లో నేను చెక్ చేశాను, నా ఫోన్ పడుతుంది, వాలెట్ అండ్ చిన్న నా బ్లాగింగ్ కెమెరా అవన్నీ కూడా పడుతుంది. మోర్ నాకు ఈ బ్యాగ్ నచ్చింది ఏంటి అంటే, మా ఇద్దరికి నాకు భరత్కి ఇది. యూజువల్ గా నాకు ఇట్లా గోల్డ్ కనిపిస్తుంది, ఇది నాకు చాలా స్టైల్ అనిపించింది. అండ్ ఒక క్రాస్ బాడీ కూడా నాకు కావాలి అనుకుంటుండే. నేను ఈ రెండిట్లో ఏది అనుకుంటుంటే మరి 2 పిక్ చేసుకో, మంచిగా ఉన్నాయి అని చెప్పాడు. మీకు ఇది ఒకటే నచ్చిందా? దిస్ ఇస్ మామీ బ్యాగ్ నానా.
నీ కావాల్సిన స్టఫ్ అంతా అమ్మ క్యారీ చేయాలంటే అమ్మకు ఒక బ్యాగ్ ఉండాలి కదా. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎ మామీ బ్యాగ్. దీంట్లో ఎక్కువ పట్టవు తల్లి, దీంట్లో కొన్నే పడతాయి. ఇవి నా 2 బ్యాగ్స్. ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా వచ్చాయి, అవన్నీ కూడా ఓపెన్ చేయాలి. ఫస్ట్ అయితే ఐషాని బ్యాగ్ ప్యాక్ చేశాక తర్వాత మా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాం, అంతేనా? లేకపోతే మళ్ళీ నా స్టఫ్ మర్చిపోతాం. మళ్ళీ లేకపోతే మేము ఐషాని స్టఫ్ మర్చిపోతాం. ఎప్పుడు మర్చిపోతారా అమ్మ వాళ్ళు? అసలు నీ స్టఫ్ ఎప్పుడైనా మర్చిపోయినారా అమ్మ వాళ్ళు? ఒక్కసారిగా మర్చిపోయారా ఏదైనా నీవి? ఫస్ట్ నేను మొత్తం టు డూ లిస్ట్ రాసుకొని, తనవైతే ఆల్మోస్ట్ ఎప్పటి వరకు షీఈస్ 4.5 99% మర్చిపోము, అన్ని పెట్టుకుంటాం. ఇంకెప్పుడో హియర్ అండ్ దేర్ అవుతూ ఉంటాయి కదా. అండ్ నా కూతురు బాగా మర్చిపోయినా కూడా ఇది అది ఒక 100 రోజులు గుర్తుపెట్టుకుంది. అప్పుడు మీరు అది మర్చిపోయారు పెట్టుకోండి అమ్మా నాన్న, అప్పుడు మీరు అది మర్చిపోయారు పెట్టుకోండి అమ్మా నాన్న అని చెప్పి. కిందకి వెళ్దామా ఇంకా? పద పద నాన్న. మా అందరి డిన్నర్ అయిపోయింది. సో డిష్ వాషర్ కూడా లోడ్ చేసేస్తున్నాను. యూజువల్ గా మేము ఇంతకుముందు హెక్స్క్లాడ్ అన్ని డిష్ వాషర్ వేసేసే వాళ్ళము, బట్ కానీ వెయ్యద్దు, లాంగ్ లాస్టింగ్ రావాలి అంటే హ్యాండ్ వాష్ చేస్తేనే ప్రిఫరబుల్ అని చెప్పి ఎక్కడ చూసా. సో అందుకే నేను ఇంకా హ్యాండ్ వాష్ చేసి పెట్టేస్తాను హెక్స్క్లాడ్ ఒకటి. మీరు చాలా మంది పెడతారు కదా యూజువల్ గా మీ ఇల్లు నీట్గానే ఉంటుంది అని చెప్పి. ఈ టైంకి సో 7 అవుతుంది, మా డిన్నర్ ఈ టైంకి అయిపోతుంది. 7 to 8 or 8:30 వరకు కిచెన్ అన్ని తీసేసి డిష్ వాషర్ లో పెట్టేసేసి వెనకాల ఉన్న మెస్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను. నేను కిచెన్ చేస్తే భరత్ తనకి ఐషాని చేసిన మెస్ చేయడం, క్లీన్ చేయడం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇట్స్ ఓకే, లెట్ హర్ డూ అంటూనే ఉంటాడు. అదంతా తను చేసేస్తాడు, అయిపోతుంది. కింద పనంతా అయిపోయింది అండ్ ఇట్స్ టైమ్ ఫర్ స్కిన్ కేర్. ఇది నాకు ఎవరో కూడా ఇట్లా ఫోటో తీసి పంపించారు, డర్మలాజీగా ఎలా వాడాలి అని చెప్పి. చాలా సింపుల్, జస్ట్ షేక్ చేసి మీకు ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ తీసుకోండి. అండ్ పౌడర్ తీసుకొని దాన్ని మీరు వాటర్ కూడా నేను కొంచెమే తీసుకుంటాను. మీరు బాగా జెంటల్ ఎక్స్ఫోలియేషన్ కావాలి అంటే చాలా ఇట్లా మంచిగా క్రీమ్ పేస్ట్ ఫామ్ అయ్యే వరకు ఇలా అనండి. మీకు లేదు అబ్రేసివ్ గా కొంచెము స్క్రబ్బీగా కావాలి అంటే కొద్దిగా వాటర్ కలిపేసేసుకొని స్కిన్ మీదనే ఇలా చేసేసుకోండి. దీంట్లో AHS BHS ఉంటాయి, జెంటల్ గా మన డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ చేస్తుంది. నాకు చాలా అంటే చాలా చాలా నచ్చింది. నేను చిన్న సైజ్ నా దగ్గర ఉన్నది, నేను ఫుల్ సైజ్ కూడా ఆర్డర్ చేసుకున్నా. సమ్హౌ నాకు ఎప్పుడో 10 years బ్యాక్ అట్లా వచ్చేవి పింపుల్స్, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం నా స్కిన్ బాగా బ్రేక్అవుట్స్ వస్తున్నాయి. అండ్ మీరు చూస్తే నాకు ఇక్కడ పింపుల్స్ అండ్ పింపుల్ మార్క్స్ అట్లా అన్ని వస్తున్నాయి. అందుకోసమే ఇది తీసుకున్నా. ఇది చాలా జెంటల్ గా టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ని నీట్ గా ఇట్లా ఏమంటారు జెంటల్ గా మనకున్న మార్క్స్ అవన్నీ కూడా తగ్గించేస్తుంది. చాలా కొన్ని ఉంటాయి కదా స్క్రబ్స్ అట్లా, అవి కొంచెం హార్ష్ ఉంటాయి స్కిన్ మీద. మీకు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఏరియా ఉంటుందో అక్కడ ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇది చాలా మంచిగా పనిచేస్తుంది బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కి కూడా. అండ్ దిస్ ఇస్ మై ఫేస్ వాష్ పీచ్ అండ్ లిల్లీ. ఇది కూడా వెరీ జెంటల్ క్లెన్జర్, బట్ చాలా డీప్ క్లీన్ చేస్తుంది స్కిన్ ని. నాకు ఇది బాగా నచ్చి మొన్న బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఒక 2 or 3 ట్యూబ్స్ ఆల్రెడీ ఆర్డర్ చేసేసా. అండ్ చిన్న ట్రావెల్ సైజ్ కూడా ఆర్డర్ చేసుకున్నా. ఎక్స్ట్రీమ్లీ జెంటల్ ఉంది ఇది. అండ్ వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అన్ని క్లీన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మీరు చూస్తే స్కిన్ నీట్ గా క్లీన్ అయినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ స్కిన్ లో ఉన్న మాయిశ్చర్ మొత్తం ఇట్లా తీసేసినట్టు అట్లా ఉండదు, స్టిల్ మంచిగానే ఉంటుంది. అండ్ నేను పీచ్ అండ్ లిల్లీవి షీట్ మాస్క్స్ కూడా ఆర్డర్ చేసుకున్నా కొన్ని. అండ్ టైమ్ ఫర్ మాయిశ్చరైజర్. ఇంతకుముందు చెప్పాను కదా నేను మోస్ట్లీ నైట్ మాయిశ్చరైజర్ లాగా ఓన్లీ ఆయిలే వాడుతున్నా. ఆయిల్ అండ్ వాడేది బయో ఎసెన్స్ స్క్వాలిన్ ఆయిల్. మీరు ఇంకా
నేను ఇట్లా ఆయిల్స్ గురించి కూడా చదువుతూ ఉన్నా, ఏ ఆయిల్స్ మంచిగా ఉంటాయి ఇంకా అట్లా అని చెప్పి. క్యాస్టర్ ఆయిల్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అంట స్కిన్ కి. మంచిగా మీ పామ్ లో ఇట్లా కాసేపు రబ్ చేయండి. రబ్ చేసుకొని అలా అప్లై ఫర్ మై లిప్స్, ఐస్, నెక్. ఇట్లా ప్రెషర్ పాయింట్స్ లో మంచిగా మసాజ్ చేసుకుంటా. అండ్ నేను ఫేస్ మసాజ్ కూడా చేసుకుంటా. నా దగ్గర టూల్స్ కూడా ఉన్నాయి, గోషా అండ్ ఇంకొక టూల్ కూడా ఉంది. బట్ సమ్హౌ అవేం రెగ్యులర్ గా వాడను, ఎప్పుడైనానే వాడను. బట్ ఎవ్రీడే మంచిగా హ్యాండ్స్ తోనే మసాజ్ చేసేసుకుంటాను. And that's all from my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.